హాయ్ హలో నమస్తే. నేను మీ పూర్ణ పులిచెర్ల. మీరు చూస్తుంది పూర్ణ టీవీ. తెలంగాణ ఇంటి పేరు పోరాటం, తెలంగాణ మాట తీరు ధిక్కారం, తెలంగాణ ఒంటి సౌరు ఆత్మీయం, తెలంగాణ కంటి చూపు ఆప్యాయం, తెలంగాణ బిడ్డ చాలు వీరంగం అని ఒక సంపాదకుడు ప్రసాద్ గారు చెప్పినట్టు తెలంగాణలో కొన్ని వందల కథలొచ్చాయి. తెలంగాణ సంస్కృతి మీద, తెలంగాణ భాషా యాస మీద, తెలంగాణ కట్టు బొట్టు మీద, తెలంగాణలోని సాంప్రదాయాల మీద మనం ఇప్పటి వరకు కొన్ని వందల కథలు చదివాం. చదివిన వారు చెప్పగా విన్నాం, అనేక సార్లు చర్చించాం. 1912వ సంవత్సరంలో మాడపాటి హనుమంతరావు గారు రాసిన ఎవరికి కథ నుండి 1930లో సురవరం ప్రతాప్ రెడ్డి గారు గ్యారాకద్దు బారా కొత్వాల్ కథ అయినా, ఆ 1930లోనే నందగిరి వెంకటరావు గారు పటేల్ గారి ప్రతాపం కథ అయినా, 1943లో కాళోజీ నారాయణరావు గారు మనమేనయ్యం అనే కథ అయినా, 1949లో పివి నరసింహారావు గారు గొల్లరామవ్వ అనే కథ నుండి నేటి బెజ్జారపు రవీందర్ రాసిన నిత్య గాయాల నది అనే కథ వరకు అనేక వందల తెలంగాణ కథలు మనం చదివాం. చదివిన వాళ్ళు చెప్పగా విన్నాం, దాని మీద చర్చించుకున్నాం. అటువంటి కథలకు కానీ, అటువంటి సంస్కృతికి కానీ దృశ్యరూపంగా వచ్చిన సినిమాలు చెప్పుకోవాలంటే చాలా తక్కువ. ఎంత తక్కువ అంటే చాలా ఏళ్ల మీద లెక్కించవచ్చు. అప్పుడెప్పుడో గద్దర్ గారు కొన్ని సినిమాల్లో నటించారు. రీసెంట్గా తెలంగాణ పోరాట ఉద్యమంగా కొన్ని సినిమాలు తీశారు. మధ్యలో పట్వారీ వ్యవస్థ, పటేల్ వ్యవస్థలపై దౌర్జన్యం ఎక్కువగా ఉందనే ఉద్దేశంతో దాసరి నారాయణరావు గారు ఒసే రామలం లాంటి కొన్ని కథలు చేశారు. అంతే తప్ప పెద్దగా తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఉద్యమాల నుంచి పూర్వం నుంచి జరుగుతున్న కథలుగా ఎక్కువగా సినిమాలు వచ్చిన సంస్కృతి చాలా తక్కువ. కానీ అటువంటి మరో సినిమా 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వతంత్రం వస్తే సెప్టెంబర్ 17, 1948వ సంవత్సరాన తెలంగాణ విమోచన దినోత్సవం జరిగింది. ఈ మధ్యకాలంలో 13 నెలలు, ఈ 13 నెలల కాలంలో ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు పడ్డ స్ట్రగుల్ కానీ, ఇబ్బందులు కానీ, ఆ కష్టాలు కానీ, పోరాటాలు కానీ, అలాగే కేంద్ర ప్రభుత్వ బలగాలు చేసిన దాళ్లు కానీ, ఇక్కడ నిజాం ప్రభుత్వం యొక్క నిరంకుశ పాలన కానీ, రజాకారుల దౌర్జన్యాలు కానీ, వీటన్నిటినీ కళ్ళకు కట్టినట్లుగా ఈ మధ్యకాలాన్నే ప్రధానాంశంగా తీసుకుని అంతకు పూర్వం కూడా నిజాం పరిపాలనలో జరుగుతున్న పోరాటాలు, దౌర్జన్యాలు, ఆక్రమణలు, దోపిడీలు వాటిని చెప్పుకుంటూ ఈ 13 నెలల మధ్యకాలాన్ని అత్యంత అద్భుతంగా చిత్రీకరిస్తూ మొట్టమొదటిసారి తెలంగాణ విమోచన దినానికి కారణమైన అనేక సంఘటనల్ని స్ఫురిస్తూ ఒక అద్భుతమైన సినిమా మన ముందుకు రాబోతుంది మార్చి 1వ తారీఖున. అదే రజాకార్. ట్రైలర్లోనే మనకి దర్శక నిర్మాతలు ఎన్నో అద్భుతాలు చెప్పారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ క్యారెక్టర్ కానించి, కాసిం రజ్వీ క్యారెక్టర్ కానించి, నిజాం నవాబు క్యారెక్టర్ వరకు ఎంతో మంది పేద ప్రజలు పల్లెల్లో మగ్గిపోతూ హింసాకాండలు భరిస్తున్న అనేక మంది ప్రజల యొక్క బాధలు, ఇతిహాసాలతో ఆ ట్రైలర్ ఉన్నట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. రజాకార్ల దౌర్జన్యానికి ఒక చక్కటి అర్థం వచ్చేటట్టుగా 1949లోనే పివి నరసింహారావు గారు గొల్లరామవ్వ అనే ఒక కథ రాశారు. ఆ కథ చదువుతున్నప్పుడు ఆ కథలో ఉన్న అద్భుతమైన సంఘటనలు ఎప్పుడైనా ఒక దృశ్యమాలిగా కనబడితే బాగుండు అనుకున్న చాలామంది తెలంగాణ వాదులకి, చదివే ఉంటారు, చదివిన వాళ్ళకి డెఫినెట్గా రజాకార్ సినిమాలో సమాధానం దొరుకుతుంది. 1948 సెప్టెంబర్ 17కి మన విమోచన దినోత్సవం రాకముందు ఎటువంటి దౌర్జన్యం లేదు. చిన్న చిన్న గ్రామాల్లో కూడా భయంకరంగా హత్యలు జరిగాయి. 2, 3 చనిపోతూ ఉండేవారు. దాని ప్రతీకారంగా అప్పుడున్న కాంగ్రెస్ వాదులు కానివ్వండి, కమ్యూనిస్టు వాదులు కానివ్వండి, కాంగ్రెసీయులుగా ఆ రజాకారుల మీద, వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తూ అలా పోలీసుల్ని, రజాకారుల్ని హత్య చేయటం, హత్యకు ప్రతి హత్యలు చేయటం, ఇటువంటి సంఘటనతో ఒక గ్రామంలో జరిగిన ఒక చిన్న సంఘటనతో ఆయన గొల్లరామవ్వ అనే కథ రాశాడు. నిజానికి అది తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అనేక రకాలుగా జరిగింది. వాటన్నిటి సమూహారమే మనకు రజాకార్ సినిమా. ఆ టైంలో భారతదేశంలో ఈ రాష్ట్రాన్ని విలీనం చేయడానికి కేంద్ర ప్రభుత్వంలో నాయకత్వం ఎంత స్ట్రగుల్ పడేది. ప్రధానంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దానికోసం ఎంత కృషి చేశారు. ఇక్కడ యుద్ధానికి సిద్ధమై చుట్టుపక్కల రాష్ట్రాల్లో అంటే అటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో కూడా అప్పటి తెలంగాణ నిజాం ప్రభుత్వం మీద యుద్ధం చేయడానికి సిద్ధంగా సైన్యాన్ని మోహరించారు. కానీ కేంద్ర అధిష్టానం నుంచి ఇంకా పర్మిషన్ రాలా. వాళ్ళ స్తబ్దతగా ఉన్నారు. 1 రోజు అయింది, 2 రోజులైంది, 3 రోజులైంది, అంటే దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఒక క్యాబినెట్ మీటింగ్లో దాన్ని డెసిషన్ ఓకే చేయాల్సిన పరిస్థితి. అప్పుడు వరకు అటు ఆ పెద్దల్ని, ప్రధానమంత్రిని, మిగిలిన మంత్రివర్గాన్ని ఒప్పిస్తూ విపరీతంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కృషి చేశారు. అంతకుముందు రాజీ కోసం నిజాం నవాబు గారిని కలిశారు. ఆయనకు ఉత్తరప్రత్యుత్తరాలు జరిగినాయి, ఆయనతో సమావేశాలు జరిగినాయి. ఆ సమావేశాల్లో కూడా పని వర్కౌట్ కాలేదు. ఇక్కడున్న నిజాం ప్రభుత్వం దీన్ని పాకిస్తాన్కి దగ్గరగా తీసుకెళ్దామని, పాకిస్తాన్ యొక్క పరిపాలనా భాగంలో ఇది ఉంచుదామని విపరీతమైన ప్రయత్నం చేశారు. దీనికి ఒక సముద్ర పరివాహక ప్రాంతం లేదు.
దీని ఎడ్జి చుట్టూ మళ్ళీ భారతదేశం. ఇది భారతదేశంలో హార్ట్ లాగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో దాన్ని సెపరేట్ కంట్రీగా ఇచ్చే ఉద్దేశం డెఫినెట్గా భారతదేశంలో అంతర్భాగంగా ఉంది కాబట్టి చాలా కష్టం. అలాగని విడిపోయిన పాకిస్తాన్లో దీనికి అనుసంధానంగా ప్రభుత్వం నడపాలంటే అది ఇంకా కష్టం. ఇటువంటి కొన్ని క్లిష్టమైన రాజ్యానికి సంబంధించిన నిర్ణయాల్ని ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తన కేంద్ర క్యాబినెట్ను ఒప్పించి ఆ డెసిషన్ తీసుకుని చక్కగా ఇక్కడ నిజాం నవాబులు సరెండర్ చేశారు. చేసి వీళ్ళకి 13 నెలల తర్వాత విమోచన దినాన్ని ప్రకటించారు. ఇటువంటి చారిత్రాత్మకమైన సంఘటనలన్నింటినీ చాలా కులాంకుషంగా చదివి చర్చించి దానికి ఒక రూపకల్పన తీసుకొచ్చారు దర్శకుడు యాటా సత్యనారాయణ గారు. నిజంగా ఇందులో పెద్ద స్టార్ హీరోస్ లేరు. ఇది 1948-47 బిట్వీన్ జరిగిందా అన్నంత అద్భుతంగా చిత్రీకరించారు. అలాగే గ్రామాల్లోనూ అడవుల్లోనూ తిరుగుతున్న జనాలు, అక్కడ జరుగుతున్న దాడుల గురించి, అక్కడ జరుగుతున్న మారణ హోమం గురించి కూడా ఈయన అద్భుతంగా చూపించారు. ఎక్కడ క్వాలిటీ తగ్గలేదు, ఎక్కడ రిచ్నెస్ తగ్గలేదు. ఇది అద్భుతంగా ఉంది. ట్రైలర్ చూస్తుంటే మనస్ఫూర్తిగా థియేటర్లోకి వెళ్ళి కూర్చుంటే మనం ఖచ్చితంగా 1947 - 1948 మధ్యకాలంలో ఉన్నట్టుగానే ఆ ఫీలింగ్ కలగదీసేటట్టు ఆ ట్రైలర్ ఉంది. అటువంటి గొప్ప ట్రైలర్ చాలా బాగా ప్రజల్లో దూసుకుపోతుంది. దాని మీద విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. మనం చదువుతూనే తప్ప వెంటనే తప్ప చూడలేని ఒక అద్భుతమైన కొన్ని సంఘటనలకి ప్రతిరూపమే రజాకార్ సినిమా. అప్పుడు రజాకార్ అనే ఒక ప్రైవేట్ సంస్థ కాసిం రజ్వీ నాయకత్వంలో నిజాం నవాబుల ఆశీస్సులతో, అలాగే స్థానికంగా ఉన్న పట్వార్ పటేల్ వ్యవస్థతో సాధారణ ప్రజల్ని ఏ విధంగా హింసించారో, దాడులు చేశారో కళ్ళకు కట్టినట్లు స్పష్టంగా కనపడుతుందంటంలో ఎటువంటి అనుమానము లేదు. కాబట్టి మనందరం చక్కగా తెలంగాణ విమోచన దినోత్సవానికి కారణమైన అనేక సంఘటనలు ప్రత్యక్షంగా సినిమాలో చూసి సంతోషిద్దాం, ఆనందిద్దాం. మనం రజాకార్ సినిమాని విజయ పదంపై నడిపిద్దాం. జై హింద్.